నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం. దుక్కి దున్నింది మొదలు పంట కోత వరకు రైతులు చేస్తున్న సేద్యపు విధానాలను, మార్కెటింగ్ మెలకువలను అనుక్షణం మీకు చేరవేరుస్తున్న మీ నేల తల్లి కార్యక్రమం ఇకపై ప్రతి మంగళవారం వినూత్నంగా సాగుదారులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రతి రైతు ముంగిట చేరుకుని వారి వ్యవసాయ పొలాన్ని పరిశీలించి తోటి రైతులకు వారి అనుభవాలను తెలిపేందుకు గాను ప్రత్యేకంగా ఫామ్ టూర్ను మీకు పరిచయం చేస్తోంది మీ నేల తల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి ఫామ్ టూర్ను చూసేద్దాం పదండి. వంకాయ సాగులో అంటుకట్టు విధానంలో అధిక దిగుబడి సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం షౌరీపూర్ గ్రామానికి చెందిన స్టీవెన్ రెడ్డి అనే రైతు. 5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరి అందులో ఎటువంటి రకాలు సాగు చేస్తున్నారు, వాటి దిగుబడులు ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ తదితర అంశాలను ఆ రైతు అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గ్రాఫ్టింగ్ విధానంలో వంకాయ సాగు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది నేలతల్లి బృందం. నమస్తే స్టీవెన్ రెడ్డి గారు. నమస్తే. మొదటగా ఎన్నేళ్ల నుంచి వ్యవసాయం మీరు ప్రారంభించారు? నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. నాకు 20 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా. అప్పుడప్పుడు ఈ వంకాయ కూడా నేను నార్మల్ వంకాయ ఒక 5-6 సార్లు ఇదే తోటలో పెట్టా. ఇప్పుడు మాత్రం ఛత్తీస్గఢ్ వెళ్ళి ఛత్తీస్గఢ్లో చూసి ఈ పద్ధతికి నేను అట్రాక్ట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇది బాగుందని చెప్పి ఈ పద్ధతిని ఎంచుకొని వాళ్ళకి డబ్బులు పంపించి తెప్పించుకోవడం జరిగింది. వంకాయ సాగు మీద అంటే డైరెక్ట్ రీసెర్చ్ చేసిర్రా లేదా మామూలుగా వెళ్ళి తెలుసుకొని వెళ్ళాం. వాళ్ళ దగ్గర ఇట్లా దొరుకుతుంది మనకు చూపిస్తారు వాళ్ళకి అని చెప్పి తెలుసుకొని వాళ్ళ సైట్లకు వెళ్ళి వాళ్ళ నర్సరీ చూసి వాళ్ళు ఎక్కడన్నా పెట్టిన దగ్గర తోటలు కూడా చూసి బాగా నచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం డెవలప్ చేసామండి. అంటే ఇంతకుముందు ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో కాకుండా నార్మల్ వంకాయ సాగు ఎప్పుడని చేశారు? చాలాసార్లు చేశారండి. 2-3-4 సంవత్సరాలకు ఒకసారి దీంట్లోనే పెడతా. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వంకాయ పెడతా. ఇది పంట మార్పిడి జరగాలి. పంట మార్పిడి జరగకపోతే పంటలు దిగుబడులు రావు. ఈ పందిళ్ళల్లో కూడా కాకర, బీర, సోర పెట్టి చాలా రోజులు అవుతుందని చెప్పి దాని నుంచి దీంట్లోకి వచ్చామండి. దీంట్లోకి వచ్చినప్పుడు ఇది నార్మల్గా వంకాయ పెడితే క్రాప్ మనకి 18 నుంచి 20 టన్నులు వస్తే చాలా ఎక్కువ. అది చాలా ఎక్కువ. ఇది 40 నుంచి 60 టన్నులు వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఒక ఇయర్కి 40 నుంచి 60 టన్నులు వస్తుంది. 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఎప్పుడైనా రేట్ లేకపోతే ప్యూమింగ్ చేసేయచ్చు. కింద కట్ చేసేస్తే మళ్ళీ కొత్త తోట లెక్క కొత్త ఇగురు వచ్చేసి కాస్తుంది. దీని పద్ధతే అది. అంటే నార్మల్ వంకాయకి దీనికి ఉన్న తేడా ప్యూమింగ్ చేయడం, ఎక్కువ రోజులు కాయడం, ఎక్కువ కటింగ్లు వెళ్ళడం. ఇప్పటి వరకు మీరు గ్రాఫ్టింగ్ తెచ్చిన ఈ రకాలకి మొత్తం ఎన్ని రకాలు తెచ్చారు? 3 రకాలు తీసుకొచ్చినాం. మనకున్నది 5 ఎకరాల పొలం అండి. దీంట్లో 3 వెరైటీస్ పెట్టినాం మేము. ఒక వెరైటీస్ వచ్చి 2 ఎకరాలు నానో రాశి కంపెనీ వాళ్ళది నానో పెట్టినాం. బ్లాక్ రౌండ్ అది. ఇంకొక రకం వచ్చేమో అంకుర్ వాళ్ళది ఈ పర్పుల్ పెట్టాం, పొడుగు వంకాయ. దీని పేరేమో నితీష్ అంటారు, బ్రీడ్ పేరు. అంకుర్ వాళ్ళది నితీష్ వెరైటీ. ఇంకొకటి ఏమో వైట్ వంకాయ వచ్చి అంకుర్ వాళ్ళది కీర్తి అనే రకం పెట్టామండి. అది ఎకరన్నర, ఇది ఎకరన్నర, అది 2 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు పెట్టాం. నితీష్, కీర్తి, నానో రాసి నానో పెట్టాం. అయితే ఈ మామూలుగా మీరు ఈ అంటుకట్టు విధానం అవలంబిస్తున్నారు కదా? అవునండి. సాప్లింగ్స్ మీరే తెచ్చుకున్నారా, అంటే మీరు తయారు చేసుకున్నారా, వాళ్ళ అడ్వైజ్ ఏమైనా తీసుకున్నారా, వాళ్ళ ద్వారానే తెప్పించుకున్నారా? వాళ్ళ ద్వారానే తెప్పించుకున్నామండి. ఓకే. అంటే మొత్తం 5 ఎకరాల్లో 5,000 మొక్కలు 12,000 మొక్కలు పట్టినాయి. టోటల్ కలిపి 12,000 మొక్కలు పట్టినాయి. ఒక మొక్క ఖరీదు వచ్చి 6 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. మిగతాది మనం ట్రాన్స్పోర్ట్ మందే, గింజలు కూడా మందే. దానికి 2 రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి. ఒక మొక్కకి 8 రూపాయలు ఖర్చు వచ్చింది. 12,000 మొక్కలకు 96,000 రూపాయలు అయింది. 12,000 మొక్కలకు 96,000 రూపాయలు అయింది. సాధారణంగా వంకాయ సాగు చేయాలంటే వెతుకుంటాం లేదా నర్సరీ మొక్కలు తెచ్చుకుంటాం, దానికి తగ్గట్టు భూమిని ప్రిపేర్ చేసుకుంటాం. అదే గ్రాఫ్టింగ్ మొక్కలు తెచ్చినప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి?
సేమ్ అండి, దానికి దీనికి సేమే. ఓకే. ఫస్ట్ పేడేసినాం బాగా, పేడేసేసి మళ్ళీ వేపపిండి, ఆమ్లం పిండి, పల్లి పిండి తీసుకొచ్చి కట్టల మీద పోసేసి బెడ్లు వేసి మన డ్రిప్ వేసి డ్రిప్ మీద మల్సింగ్ వేసి ఇత్తనాలు పెట్టాం. దానికి కూడా అదే సిస్టమ్ పెడతాం, దానికేం తక్కువ పెట్టాం, అదేం చిన్నదాన్ని దానికేం తక్కువ పెట్టాం, కానీ అది కూడా పెడతాం అదే పద్ధతిలో. కానీ ఈల్డింగ్ తక్కువ వస్తుంది, తక్కువ రోజులలో అయిపోతుంది, దాని లైఫ్ టైం తక్కువ, దాని లైఫ్ టైం తక్కువ. దీని వేరు వ్యవస్థ వేరేది కాబట్టి, వేరే దగ్గర నుంచి తీసుకొచ్చిన వేరు వ్యవస్థ కాబట్టి దానికి 2 సంవత్సరాల లైఫ్ ఉంటుంది అనమాట. అవును. పైన ఏదున్నా కింద వేరు మాత్రం 2 సంవత్సరాలు బతుకుతుంది. 2 సంవత్సరాలు దీనికి ఫీడింగ్ కానీ ఫుడ్ కానీ పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు మామూలుగా అక్కడ నుంచి మొక్కలు తెచ్చుకున్నారు, తెప్పించుకున్నారు, దీన్ని సపరేట్గా ఏమైనా ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది? అంటే సపరేట్గా పెట్టి కొద్ది రోజులు మళ్ళీ షెల్టర్లో కానీ ఇట్లా? లేదండి, డైరెక్ట్ వాళ్ళు కాటన్లో పంపించారు మాకు. మేము బస్సు పంపించాం, అది ఆటో పంపించాం. ఆ ఆటోలో వాళ్ళు పంపించారు మాకు. వచ్చిన మరుక్షణమే పెట్టడం జరిగింది, ఏం లేట్ చేయలేదు. నాటుకోవడమే. ఆ మొక్క ఎంత సైజులో ఉంటుంది మనకి ఇక్కడ వచ్చే వరకు? 4 ఇంచులు ఉంటుంది. 4 ఇంచులు, 5 ఇంచులు. అంటే ఎన్ని వారాల సమయం ఉంటుంది దాని ఏజ్? దాని ఏజ్ వచ్చి 15 days 20 days ఉంటుంది. ఇక్కడ నాటుకున్నాక మొదటి 15 రోజులు లేదా 20 రోజులు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి మందులు వాడాల్సి వస్తుంది? ఏం లేదండి, మామూలుగా భూమిలో పెడతాం కదా, చీడ పురుగులు రాకుండా చూసుకోవాలి. పచ్చ పురుగు, దోమ, ఇవి అంతే, వేరేం రాదు. మామూలు మందులు స్ప్రే చేసేస్తే కూడా అవి కంట్రోల్ అయిపోతాయి, అదేం ఇబ్బంది లేదు. ఈ వంకాయకు వచ్చిన పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే కాయ తొలచి పురుగు. అవునవును. దానికి కొరాజిన్ అని కానీ, ఇప్పుడు ఫేమ్ అని కానీ, ఓకే, రీజెంట్ అని అట్లాంటివి కొడితే తగ్గిపోతుంది. లేదంటే బుట్టలు పెడతాం, అక్కడ బుట్టలు పెట్టాం కదా, ఆ బుట్టలు పెట్టి తల్లి పురుగులు ట్రాపర్స్ పెట్టి తల్లి పురుగులు కంట్రోల్ చేసి అప్పుడు కొద్దిగా తగ్గిపోతుంది. ఆల్రెడీ మనం మామూలు స్ప్రేలతో కూడా తగ్గిపోతుంది. అంటే 5 ఎకరాలకు మీరు ఎన్ని ట్రాపర్స్ ఏర్పాటు చేసిన అంచనా? ఒక్కొక్క ఎకరానికి 20 పెట్టామండి. ఓకే. అంటే మీరు పురుగు ఉధృతిని ఎట్లా కనుక్కున్నారు, ఎంతవరకు వచ్చింది? మనం ట్రాపర్స్ పెట్టినప్పుడు మనం పొద్దున వచ్చి చూసేసరికి అందులో 10 పడిపోతున్నాయి. అయితే ప్లేస్లు మార్చుకుంటూ కొద్దిగా కంట్రోల్ చేసాం. సాధారణ వంకాయకి గ్రాఫ్టింగ్ దానికి ఏమైనా తేడా ఉంటుంది? ఏం ఉండదండి, ఏం తేడా ఉండదు. ఇది మన వంకాయనే, ఇదేమి హైబ్రిడ్ వంకాయ అంటే అది మన గ్రాఫ్టింగ్ వంకాయ అంటే దీంట్లో బోల్గాడ్ ఏమో అదేమో ఇదేమో అనేది లేదు. మీరు ఏ మొక్కను పంపిస్తే దాన్ని వాళ్ళు అంటుకట్టి మనకి ఇస్తారండి. గింజలు మనమే పంపిస్తాం. ఓకే. మామూలుగా జనరల్గా ఏమనుకుంటారంటే కొంతమంది గ్రాఫ్టింగ్ అంటే ఏదో బోల్గాడు, దీనికి ఏమైనా విషాలు ఉంటాయేమో, విషాలు ఎక్కిస్తారేమో అని అనుకుంటారు, కానీ వేరు మాత్రం వేరేది, చెట్టు మందే. మీరు ఏది పంపిస్తే అదే. ఓకే. లోకల్ పంపిస్తే లోకలే, ఏ ఇత్తనం పంపిస్తే అదే ఇత్తనం. అంటే ఇప్పుడు ఈ మనది ఉంది, ఈ నితీష్ రకం ఉంది, మీరు చెప్పిరా నాకు ఈ రకం కావాలి? అవునండి అని చెప్తే వాళ్ళు చేస్తారా? ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో నితీష్ సేల్ ఉంటుంది, తర్వాత కీర్తి అనేది వైట్ వంకాయలకు పోతే కీర్తి సేల్ ఉంటుంది, నానోలకు పోతే బ్లాక్ వంకాయలకు పోతే నానో సేల్ ఉంటుంది. ఇది హైదరాబాద్ మార్కెట్. ఇదే వంకాయని గుంటూరు పంపించినా చెన్నై పంపించినా ఎవరు కొనడు, ఎవ్వరు కొనరు. ఇది రిటర్న్ రావాల్సిందే. మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడ వెరైటీ పెట్టుకుంటారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెరైటీ పెట్టుకుంటారు. అంటే మార్కెట్కి అనుగుణంగా ఎక్కడ మార్కెట్ సేల్ ఉంటుందో, మనకి ఇక్కడ మార్కెట్ దగ్గర ఉంటుందో ఆ దానికి. ఇప్పుడు మీరు నల్ల వంకాయ ఉంది రకము, అవునండి, గ్రాఫ్టింగ్కి పంపించారు. అవును. వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసే మెయిన్ రూట్ ఉంటుంది కదా, దేంతోనే కలిపి అడవి వంకాయ అని అదే, ఈ చెట్టు అదే, దీని వేరుకు పంపిస్తారు, దీని వేరుకే కడతారు. అడవి వంకాయ, ఇది అడవి వంకాయ. ఇది కూడా వంకాయ లాగే ఉంది కదా. అవును. దీనికి అన్ని ముళ్ళు ఉంటాయి. ఇది తల్లి చెట్టే. అంటే ఎన్ని అంట్లు కడతారు? ఒక చెట్టుకి ఒకటే, ఒక విత్తనానికి ఒక మొక్కకి ఒకటి కట్టి పంపిస్తారు. దాని వేరే కనపడుతుంది, మనకి ఏముండదు. వచ్చేటప్పుడు చిన్న వేరు కనపడుతుంది. వైరస్లు అనేది ఏమైనా అటాక్ అవుతాయి? ఎందుకంటే గ్రాఫ్టింగ్ అనేది అటు ఎక్కడో వేరే ప్రాంతంలో చేసినాం, ఛత్తీస్గఢ్ వేరే రాష్ట్రము, తెలంగాణ వేరే రాష్ట్రము, వాతావరణ పరిస్థితులు వేరే. వైరస్ తెగుళ్ళు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? తక్కువ అండి. దీనికి వైరస్ రాదు కూడా. ఎందుకు రాదు అంటున్నామంటే దీని వేరు వ్యవస్థనే చాలా బలంగా ఉంటుంది, ఇమ్యూనిటీ తోటి ఉంటుంది. అది ఏ రోగాన్నైనా తట్టుకుంటుంది. ఇప్పుడు మన వేరు వ్యవస్థ కంటే ఈ వేరు వ్యవస్థ చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎటువంటి రోగాన్ని కూడా ఇప్పుడు మనం చెప్తున్నారు కదా, కరోనా వస్తే ఇమ్యూనిటీ పెంచుకోవాలని. అది ఆల్రెడీ మొక్కలోనే ఇమ్యూనిటీ ఉన్నాయి. ఇప్పుడు పైన ఏం చేస్తుంది, అది చాలా తక్కువ రోగాలు వస్తాయి. దానికి వచ్చినంత దీనికి రావు. ఇప్పుడు దిగుబడి విషయాలకు వస్తే జనరల్గా వీటిలో ఒక ఎకరానికి ఒక తెల్ల వంకాయ కానీ, ఒక నల్ల వంకాయ కానీ, లేదా మీరు ఈ పొడు వంకాయ కానీ, నితీష్ అనే రకం కానీ ఏ విధంగా ఉంది? ఒక ఎకరానికి ఒక పంట కాలానికి ఫస్ట్ మీరు మొదటి కోతకి
ఇప్పుడు దగ్గర అయినా కానీ నేనేమంటున్నా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇదే నార్మల్ వంకాయ అయి ఉంటే నార్మల్ది మనం గ్రాఫ్టింగ్ కాకుండా నార్మల్ వంకాయ పెట్టి ఉంటే 20 టన్నులు అయ్యేసరికి సచ్చి బతికేది. 20 టన్నులు ఎక్కువ అయ్యేది. అది 20 టన్నులు అయ్యేసరికి చేనే గలీజ్ అయిపోతుండే, చేను తీసేద్దాంరా అనే ధోరణికి వస్తుండే. అటువంటిది ఇది ఇప్పుడు 60 టన్నులు వచ్చింది. 60 టన్నులు ఇప్పటికి ఆల్రెడీ కటింగ్ అయింది. మీకు మాకు ఎన్ని రోజుల వరకు వచ్చింది? ఎన్ని నెలలు? 6.5 months. ఇప్పటికి 6.5 monthsలో స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు 6.5 months అవుతుంది. ఒక ఎకరానికి 5 3300 టన్నులు వచ్చింది. 3 కలిపి దేనికి దానికి సపరేట్ చేయమండి. ఒక రోజు ఇది ఒక 20 కవర్లు, అది ఒక 20 కవర్లు, అది ఒక 100 కవర్లు, ఇట్లా డిమాండ్ని బట్టి ఇది కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇది ఎక్కువ తెంపుతాం, అది ఎక్కువ కావాలంటే అది ఎక్కువ తెంపుతాం. ఇప్పుడున్న పరిస్థితిలో వంకాయ స్థితి ఎట్లుంది మార్కెట్లో? ఇప్పుడు బాగా 6 నెలల కాలం దాటింది. అవునండి, ఇప్పుడు బాగలేదు. ఒక 2 నెలల క్రితం బాగా భారీ వర్షాలు పడి రాయలసీమ మొత్తం పోయి తమిళనాడు మొత్తం పోయినప్పుడు మనది 60 రూపాయల కేజీ అమ్మింది. నాకు చాలా డబ్బులు అప్పుడే వచ్చినాయి, అందుకనే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు దీని అంతటి మీద యావరేజ్గా 55 లక్షలు వచ్చినాయి. ఇప్పటివరకు యావరేజ్గా 55 లక్షలు వచ్చినాయి. అంటే మీ పెట్టుబడి ఎంత అయింది? 15 లక్షలు, సుమారు 15-16 లక్షలు ఓవరాల్. ఈ తేవడానికి కానీ మొక్కలు తేవడానికి కానీ ఇంత మొత్తం టోటల్ అప్పటి నుంచి కూలీల ఖర్చులు, మందుల ఖర్చులు, డ్రిప్పు, మల్సింగ్ సీటు, మనం రాకడా పోకడా, మన మెయింటెనెన్స్లు అన్నీ కలిపితే కూడా మనకు 17 లక్షల వరకు అయింది. 17 లక్షల వరకు అప్రాక్సిమేట్లీ చెప్తున్నాం. ఒక 50,000 అటు సుమారు 17 లక్షలు అయింది. రాబడి 55 లక్షల దాకా ఉందండి. అయితే ఇందులో మెయిన్ పెస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, లేదా మన కలుపు వేడి మేనేజ్మెంట్, ఆ రెండిటికి కూలీల సంఖ్య కానీ ఎట్లా పట్టింది? మనకి స్టార్టింగ్లోనే కూలీలు అండి. ఇది మొక్క డ్రిప్ వేయడం, మల్సింగ్ వేయడం, మొక్క పెట్టడం, అదే కూలీలు మనకు పని. ఈ కలుపుల కాడికి వచ్చేసరికి, స్ప్రేయింగ్ల కాడికి వచ్చేసరికి మనం ట్రాక్టర్లతో స్ప్రే చేస్తాం. ట్రాక్టర్లతోటే గుంటకలు కొట్టడం, రోటోవేటర్ కొట్టడం. గడ్డి అనేది లేబర్తో కాకుండా మనకు చిన్న ట్రాక్టర్ ఉందండి, చిన్నది 15 HP 20 HP ట్రాక్టర్లు ఉంటాయి కదా, దాంతో సాగు చేసేసినాం. మనకి ఏం లేబర్ పట్టలేదు, ఒక్క లేబర్ కూడా పట్టలేదు. ఇప్పుడు ఇది 7.5 ఫీట్ల వ్యత్యాసం. ఈ మొక్కకి మధ్యలో 2.5 ఫీట్లు, సాల్కి మధ్యలో 7.5 ఫీట్లు. మన ట్రాక్టర్ ఉండేది 4 ఫీట్లే, మినీ ట్రాక్టర్. ఇప్పుడు మల్సింగ్ మోను, ఇటు మల్సింగ్ మోను మనకు 5 ఫీట్ల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇందులో 4.5 ఫీట్ల వరకు మన ట్రాక్టర్ ఆరాంగా పోతుంది, పోయి కల్టివేషన్ చేసేస్తుంది. ఒకసారి కల్టివేటర్ కొడతాం, ఒకసారి రోటివేటర్ కొడతాం. ఏపుగా పెరిగింది పంటను చూస్తే. అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ కొద్దిగా అటు ఇటు ఉన్న సమయంలో మనం నెక్స్ట్ మీరు ఏ స్టెప్ తీసుకుంటాం? ఇప్పుడు కటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. కట్ చేసేసి అదే ఫ్యూమింగ్ చేసేసి మళ్ళీ లేపాలని అనుకుంటున్నాం. అంటే ఫ్యూమింగ్ చేస్తే తర్వాత నెక్స్ట్ ఎట్లుంటుంది, ఆ యూజ్ ఎట్లుంటుంది మనకి, దానివల్ల ఉపయోగం ఏంది? రేట్ వస్తే మళ్ళీ దాన్ని కటింగ్ చేసేసుకొని మార్కెట్ చేసుకోవాలి. రేట్ రాకపోతే మళ్ళీ ఫ్యూమింగ్ చేయాలి, మళ్ళీ చేసేసుకోవాలి. రేట్ వచ్చే వరకు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అండి, ఇది అందరూ తీసేస్తారు. ఇప్పుడు రేట్ లేదు దీనికి. ఇదే నార్మల్ వంకాయ అయి ఉంటే తీసేయాల్సిందే, మొత్తం కంప్లీట్ తీసేయాల్సిందే. మీరు తీసేసారు, మీకు ఉంది అనుకోండి, మీరు తీసేశారు, నాకు ఇది ఉంది, నేను కటింగ్ చేసుకున్నా, నాకు డబ్బులు వస్తాయి కదా మీరు తీసిన తర్వాత. మన ఇద్దరం ఉన్నాం కాబట్టి మార్కెట్ లేదు అక్కడ. ఇప్పుడు ఇందులో కలిసి మీరు వెళ్ళిపోతారు, రేట్ లేకపోతే మీరు వెళ్ళిపోతారు. నేను మళ్ళీ వచ్చాను అనుకోండి మార్కెట్లోకి, ఇప్పుడు నాకు రేట్ వచ్చే అవకాశం ఉంది కదా. అంటే దీని ద్వారా మనము మామూలుగా మార్కెట్కి అవైలబుల్ ఉంటుంది ఎప్పటికీ కూడా. అది మనకి 2 సంవత్సరాల కాలం ఏమో చెప్పారు మీరు దానికి. అంటే ఈ 3 రకాలకు అంతే కాలమా? అంతే కాలం, అంతే 2 ఇయర్స్ 4 టైమ్స్ కట్ చేసుకోవచ్చు. 4 టైమ్స్ 4 సార్లు. అంటే ఎంత వస్తుండొచ్చు యావరేజ్గా మీరు చూసినంత వరకు కటింగ్ చేస్తేనా? మళ్ళీ సేమ్ అండి, మళ్ళీ సేమ్ సంవత్సరానికి మళ్ళీ 60 టన్నులు, మళ్ళీ 60 టన్నులు వస్తాయి. మళ్ళీ ఏం చేంజ్ కాదు. కాయ నాణ్యత ఎట్లుంటుంది? నాణ్యత ఇంకా బాగుంటుంది. మనం కింద ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ ఎక్కిస్తూనే ఉంటాం కదా డ్రిప్ ద్వారా. ఏం కాయలో తేడా రాదు. ఈ పెట్టుబడి పెట్టాలి, తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మామూలుగా ఇటువంటి రకాలు తెలంగాణలో పోలిస్తే ఎటువంటి నేలలకు అనుకూలం? బ్లాక్ సాయిల్స్ కాకుండా మిగతా అన్ని సాయిల్స్కి అనుకూలమే. దీంట్లో 16 రకాల గ్రాఫ్టింగ్స్ వచ్చినాయి. 16 రకాలు. ఒకటి వంకాయ, టమాటా, కర్బూజా, పొట్ల, కాకర, బీర, సోర, దొండ, ఇట్లా అన్ని రకాల దానికి ఇప్పుడు గ్రాఫ్టింగ్స్ వచ్చేసినాయి. దీనివల్ల ఏంటి మనకు లాభం అంటే, నార్మల్ది 4 ఎకరాలు పెడితే ఇది 2 ఎకరాలు పెడితే సరిపోతుంది. దాంట్లో 4 ఎకరాలలో ఎంత పంట వచ్చిందో ఈ 2 ఎకరాలలో అంత పంట వస్తుంది. 2 ఎకరాలు ఖాళీ పెట్టుకొని దాన్ని రెస్ట్ ఇచ్చి దీన్ని వ్యవసాయం చేసుకోవచ్చు. అప్పుడు మనకు తగ్గిపోతుంది కదా, పంట అయితే అదే వస్తుంది, పని తగ్గుతుంది. దిగుబడి అదే స్థాయిలో వస్తుంది, ఇంకా ఎక్కువనే వస్తుంది కదా, శ్రమ తగ్గుతుంది కదా. అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటాము. అవును. మళ్ళీ నెక్స్ట్
ఫస్ట్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రూనింగ్ చేసి? సేమ్ మళ్ళీ మొదటి నుంచి ఏదైతే పురుగులు పడకుండా దోమ రాకుండా అంతే. మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలి. మొదటిది ఏదో అదే అంతే. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే మందులు కానీ ఎన్ని ఇప్పుడు ఎకరాకి ఏ విధంగా ఇచ్చుకోవచ్చు? మేము బాగా ఫస్టే పేడ కొట్టేసినాము, బాగా పేడ కొట్టినాము, కోటెరువు కొట్టినాము, ఆమ్దం పిండి, పల్లి పిండి, ఆ పిండ్లు అది వేసి బాగా కల్టివేషన్ చేసి బెడ్లు వేసుకొని బెడ్ల మీద పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఈ డిఏపీలు, ఈ పొటాష్లు, తర్వాత 2020, 1919 డ్రిప్ ద్వారా 2-3 రోజులకోసారి ఒక్కొక్క కేజీ ఎక్కిస్తున్నాం. ఓకే. మీరు ఇప్పుడు మన ఈ మొక్కల్ని ఒక 2 నెలల ముందే ఆర్డర్ ఇచ్చారు, అదే అవతల నర్సరీ వాళ్ళకి చెప్పారు. అన్ని రోజులకు ముందు ఎప్పటి నుంచి బెడ్ని ప్రిపేర్ చేసుకోరు? వాళ్ళకి నారు ఇచ్చినప్పటి నుంచి మనం దుక్కి తయారు చేసుకోవడము, కల్టివేటర్ కొట్టడము, రోటవేటర్ కొట్టడము, ఎరువులు తీసుకొచ్చుకొని ఎరువులు వేసుకొచ్చుకొని ఇంకా మనం ఆ రోజు నుంచి వాళ్ళకి గింజలు ఇచ్చినప్పటి నుంచే మనం ప్రిపేర్ అయిపోయినాం. ఎందుకంటే నారు వచ్చిన తర్వాత మనం పెట్టడానికి రెడీగా ఉండాలి కదా. రెడీగా ఉండాలి. ఆ నారును మనం ఏం చేసుకోలేము. ₹1,00,000 నారు అది ఒకసారి వేస్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రాదు కదా. మళ్ళీ రావాలన్నా మళ్ళీ 1,00,000 పెట్టాలి, మళ్ళీ 2 నెలలు ఆగాలి కదా. అందుకని వాళ్ళు ఈ గింజలు ఇచ్చిన మరుక్షణం నుంచే స్టార్ట్ చేసినాం ఇక్కడ పని స్టార్ట్. ప్రస్తుతము మీరు ఈ సాగు చేసినాక దిగుబడి తీసుకున్నాక మార్కెట్లో ఎటువంటి రేట్లను చూసారు? ఫస్ట్ స్టార్టింగ్ అయితే ₹8 స్టార్ట్ అయింది మాది. ₹8తో స్టార్ట్ అయ్యి లాస్ట్ ₹60 దాకా పోయి మళ్ళీ ఇప్పుడు ₹8 వచ్చింది. ఇప్పుడు ₹8 ఉంది మార్కెట్. ఓకే. 8 నుంచి ₹60 పోయి 8 మళ్ళీ 8కి వచ్చింది. అయితే ఈ మధ్య అయినా కూడా మీ తోట కంటిన్యూ అవుతుంది. కాయ ఎప్పుడూ కంటిన్యూ ఉంది. కంటిన్యూ రేటే హెచ్చు తగ్గులైంది, కానీ కాయ స్టార్టింగ్ నుంచి ఎప్పటి వరకు కొంచెం స్టార్టింగ్లో ఒక నెల రోజులు కొద్దిగా తక్కువ వచ్చింది. ఆ నెల తర్వాత కంటిన్యూగా రోజుకు 3 టన్నులు దిగుతుంది. రోజు 2 క్వింటాలు అటు ఇటు 3 టన్నులు దిగుతుంది. అంటే ఇప్పుడు మార్కెట్ లేని టైంలో మీ ఆలోచన ఏముంది? ఇంకా ₹10 పోతుంది కదా. అవునవును. ₹12-13 పోతుంది ఇప్పుడు కూడా. ఆ ₹12-13 పోయినా నాకు ఒక ₹15,000 వస్తున్నాయి ఈ రోజు కూడా. ఓకే. ₹15,000 రోజు సంపాదడం అంటే చాలా గ్రేటే కదా. అది తగ్గి ఒక 2,000-3,000 వచ్చే వరకు ఇది ఇలానే ఉంచుతా. 2-3 వేలకు పడిపోయినప్పుడు ప్రూనింగ్ చేస్తాను అనుకుంటున్నా. ఓకే. అంటే ఇంకా ఇప్పుడు ప్రూనింగ్ చేసే కొద్దిగా టైం ఉంది. అంటే డబ్బులు వస్తున్నాయి కదా, ఉంది కాబట్టి గిట్టుబాటు అవుతున్నందుకు ఆపేసారు అన్నమాట. ఇదేం లేదన్నా, ఇప్పుడు అది మనం అంకుర్ వాళ్ళ దాంట్లో నిత్యం చూసాం కదా. ఇది అంకుర్ వాళ్ళ కీర్తి. ఇది వైట్ వంకాయ. ఇది ఓకే. ఇదంతా వైట్ వంకాయ. ఇది ఇంకో రకం, ఇది ఇంకొక రకం. ఇలా 3 రకాలు పెట్టుకున్నాం కదా మనం. అదొక రకం, ఇదొక రకం. క్రాప్ వచ్చి 3 సమానంగానే కాస్తాయి. ఒకసారి రేటు కాడికి వచ్చేసరికి ఒకసారి అది ఎక్కువ, ఒకసారి ఇది ఎక్కువ, ఒకసారి అది ఎక్కువ అమ్ముతుంది. క్రాప్ విషయానికి వస్తే 3 సేమ్ కాస్తున్నాయి. మెయింటెనెన్స్ సేమే. ఏం ఇబ్బందులు దానికి ఎక్కువ దీనికి తక్కువ అని, దీనికి ఎక్కువ దానికి తక్కువ అని అట్లాంటి ఇబ్బందులు ఏముండవు. పట్టి సైడ్స్ కూడా సేమ్. మందులు కొట్టడం సేమ్, మందులు పెట్టడం కూడా సేమ్. అంతా ఆల్ ఇన్ ఒకటే డ్రిప్ పంపిస్తాం, ఒకటే మందు పంపిస్తాం. 3 మందులు కొట్టినప్పుడు కూడా 3 ఒకటే మందులు. సేమ్ దేనికి కేర్ తీసుకున్నా ఒకటేలాగా. దీనికి ఇది కొట్టాలి ఈ టైంలో, దీనికి ఇది కొట్టాలని ఏం లేదు. ఆ వెరైటీ పెడితే దానికి కొంచెం పురుగు తక్కువ, ఈ వెరైటీ పెడితే కొంచెం పురుగు ఎక్కువ అనేది ఏముండదు. కొంచెం క్రాప్ కటింగ్ కొద్దిగా ఈజీ ఉంటుంది, ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. అదో నితీష్ వాళ్ళది కొద్దిగా ఈజీ ఉంటుంది, ఎందుకంటే పొడుగు ఉంటుంది, కొంచెం తొందరగా తెంపినట్టు అనిపిస్తుంది. ఇది కొద్దిగా రేటు విషయానికి వస్తే, ఎక్కువ కాసే విషయానికి వస్తే ఇదే ఎక్కువ కాస్తుంది, తక్కువ కాస్తుంది. ఓకే. అంటే దాంట్లో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటుంది. హెచ్చు తగ్గులు అంటే లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసరికి ఆ కాయ వైట్ అయిపోతుంది. అంటే మెయిన్ టైప్స్లలో ఈ రకంకి ఆ రకంకి ఉన్న తేడా అది. కటింగ్లు బాగా వస్తాయి. ఎక్కువ కటింగ్లు అయ్యేసరికి అది వైట్ అయిపోతా ఉంటుంది, కాయ తెలుపు వచ్చేస్తా ఉంటుంది, కలర్ మారిపోతుంది కాబట్టి అది కొనరు. అంటే అప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు అయిపోయింది, దీని కథ, దీని స్టేజ్ అయిపోయిందని తీసేసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ కొత్తది వస్తుంది. ఇది అలా ఉండదు, దీంట్లో అలా ఉండదు. ఇది ఎప్పటికీ ఒకటే రకంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఒకటే కలర్ ఉంటుంది. మార్కెట్ కూడా ఒకేలాగా ఉంటుంది. ఓకే. మొక్క చూస్తే ఇప్పుడు ఈ మొక్కను తీసుకుంటే ఇంత హైట్ వచ్చింది, ఇంత గుబురు వచ్చింది, దాదాపు ఎన్ని కాయలు కాస్తుండొచ్చు ఒక్క మొక్కకి? అంచనా మీరు చూసినప్పుడు ఇన్ని రోజుల నుంచి చూస్తారు కదా, దగ్గర కానీ ఒక 25-30 కిలోలు కాసి ఉంటుందండి ఒక చెట్టు. 30 కిలోలు 30 కిలోలు కాస్తేనే 10,000 మొక్కలకి 30 టన్నులు అయింది. 300 టన్నులు అయింది మొత్తం. ఈ 12,000 మొక్కలు 12,000 మొక్కలు కాదు.
ఇప్పుడు ఇది తెల్ల రకము. అవునండి. అంటే ఈ సేమ్ ఇదే విధంగా నల్ల రకంలో ఎట్లుంటుంది? సేమ్ అండి, నల్ల రకము తెల్ల రకము అది కూడా సేమే. ఈ వీటిలలో ఏంటి అంటే ఒక ఏరియాలో ఒక్కొక్క కాయ ఎక్కువ సేల్ ఉంటుంది. ఇప్పుడు అది ఉంది కుక్కడపల్లి ఎక్కువ తీసుకుంటారు, ఇది మన హైదరాబాద్ ఇది ఎక్కువ తీసుకుంటారు. అట్లా రేట్లు హెచ్చు తగ్గులు ఉంటాయి. క్రాప్ విషయానికి వస్తే సేమ్ ఉంటాయి, కానీ 4-5 నెలల తర్వాత అది కొంచెం కలర్ షేడ్ అయిపోయి దానికి కొద్దిగా ఎక్కువ తీసుకునేందుకు మొగ్గు చూపరు. అప్పుడు మేము తీసేసేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రాబ్లం అస్సలు ఉంటుంది అండి. ఇప్పుడు ఇది అయితే 2 సంవత్సరాలు ఉన్న ఒకటే కలర్ ఉంటుంది. ఒకటే కలర్. ఈ తెల్లొంకాయ నల్ల వంకాయ రౌండ్. అంటే ఇప్పుడు మెయిన్ మీరు ఎక్కువగా మార్కెట్ ఎక్కడ ఆధారపడ్డారు? సికింద్రాబాద్, బోయినపల్లి. సికింద్రాబాద్ 99% అక్కడే. ఒక 1% ఇక్కడ ఒంటి మామిడి ఉంది కదా, దాంట్లో ఈ చుట్టుపక్కల 1%. అంటే ఇన్ని నుంచి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. 1% నేను ఇన్ని కటింగ్లలో ఒక్కసారి పోయినారు. ఎకరాకి ఒక మల్చింగ్ కాస్ట్ ఎంత పడి ఉండొచ్చు మీకు? ఎంత సరిపోయి ఉండొచ్చు? దాదాపు 1800 నుంచి 2200, 2300 వరకు ఉంటుందండి మల్చింగ్. మైక్రెన్స్ అని దాంట్లో ఒక వెరైటీస్ ఉంటాయి. 25 ఒకటి, 30 ఒకటి అట్లా ఉంటుంది. 40, 50 వరకు కూడా ఉంటాయి అవి మల్చింగ్ రకాలు. మనకు ఒక 3 బెండలు తీసుకుంటే ఒక ఎకరాకు వస్తుంది. 3 బెండలు 3.5 బెండలు అయితే ఒక ఎకరాకు వస్తాయి. 1800 దాకా ఒక బెడ్డ 1800 నుంచి 2000 అనుకోండి. 3 6 ఒక 7,000 రూపాయల వరకు రావచ్చే ఖర్చు. ఏది మల్చింగ్ ఖర్చు. మల్చింగ్ వేయకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఏకపోతే గడ్డి వస్తుంది, మళ్ళీ మందులన్నీ వైబ్రేట్ అయిపోతుంటాయి. ఎండకి గాలిలో నుంచి లేచిపోతూ ఉంటాయి. వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ఎండ కొట్టి బాగా ఎండిపోతుంది కదా. అదే మల్చింగ్ వేస్తే దాని కింద ఉంటుంది కాబట్టి తేమ ఎక్కువ ఉండడానికి నీళ్లు తక్కువ పడతాయి, ఎక్కువ సేపు తేమ ఉంటుంది. దిగుబడుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. తప్పకుండా 10-20% దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే, ఓవరాల్గా డ్రాఫ్టింగ్ మొక్కల్లో ఆల్మోస్ట్ మీరు 15 లక్షలు పెట్టారా పెట్టుబడి? 17 దాకా పెట్టాం. దానికి 2 వచ్చింది. మీరు తీసుకున్నానికి వచ్చిందండి. మాకు ఇప్పటివరకు 55 లక్షల దాకా వచ్చింది. అందులో ఈ 17 లక్షలు పోతే మిగతా అంతా మిగిలిపడి. థ్యాంక్ యూ స్టీవెన్ రెడ్డి గారు, మాకు మీ అమూల్యమైన టైం కేటాయించి అట్లనే గ్రాఫ్టింగ్లో మీ అనుభవాలు మాతో పంచుకున్నట్టు మన నేలతల్లి ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. మేము కూడా ఒకటి చిన్నగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీ నేలతల్లి వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ గ్రాఫ్టింగ్ విధానం అనేది 10 మందికి ఉపయోగపడే విధంగా 10 మందికి చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకొని ఎక్కువ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుందని, అలాంటి అవకాశం కల్పిస్తున్న మీకు నేను కూడా కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో రేపటి నేలతల్లి కార్యక్రమంలో కలుసుకుందాం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.